అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు కూడా ఈ దినాల్లో కూడా ఇప్పటికీ సంఘాల్లో ఏముందంటే స్వస్థతలు లేవంటారు. ఇంకెక్కడి స్వస్థతలు అంటారు. వాక్యం ద్వారానే స్వస్థత అంటారు. అవును, వాక్యం ద్వారా స్వస్థత వస్తుంది. మరి యేసయ్య వాక్యం చెప్పలేదా? దేవుని మాటలు చెప్పలేదా? మరి స్వస్థతలు, విడుదల ఇవ్వలేదా? చేయబెట్టి ప్రార్థన చేయలేదా? నూనె పెట్టి ప్రార్థన చేయలేదా? మరి దాని ద్వారా స్వస్థతలు రాలేదా? ఆయన నామంలో దయ్యమును వెలగొట్టినప్పుడు విడుదల రాలేదా? అపోస్తులు కార్యాలు చేయలేదా? మరి ఇవన్నీ కూడా బైబిల్లో పొందుపరుచున్నాయే. మరి ఆ లేఖనాలు చదవట్లేదా? ఈ కాలంలో అనేక మంది సేవకులు ఇంకా స్వస్థత లేదంటారు. స్వస్థతలు ఎక్కడి అంటారు. అరే, అన్యుల కంటే ముందు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, క్రీస్తుని తెలుసుకున్న వారే ఇటువంటి మాటలు పలుకుతున్నారు. ఎందుకండి? మీరు బైబిల్ చదవట్లేదా? అయితే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేయుదురని అన్నాడు. అంటే ఆయన చేసిన ఆ స్వస్థతల విడుదల కంటే ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు చేయిస్తానని దేవుడే చెప్పాడు. కానీ మరి ఈ దినాల్లో ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఇంకా మన సంఘాల్లో ఉన్నారు. దేవుడు చనిపోయిన వాళ్ళని లేపాడు ఆ రోజు. ఈరోజు ఎందుకు సాధ్యం కాదండి? ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశంలో అగ్ని కురిపించినటువంటి దేవుడు, అటు సమర్పణ కలిగినటువంటి సేవకులు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ ఈ దినాల్లో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని ఈ లోకానికి కనబరచకుండా అడ్డుపడుతున్నది ఎవరనంటే పరిసయ్యులు, శాస్త్రులు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సేవకుల్లో ఆ దుర్బోధకులు ఉన్నారు కొంతమంది. వారికి స్వస్థత వరం లేకపోవచ్చు, అద్భుతాలు చేసే వరం లేకపోవచ్చు. అంత మాత్రం స్వస్థత లేకుండా పోతాయా? అంత మాత్రం అద్భుతాలు లేకుండా పోతాయా? అరే, దేవుడు కార్యం చేయడా? వారికి లేని వరమును గూర్చి ఆ సంఘం ఏమనుకుంటుందని చెప్పేసి ఆ స్వస్థత లేవని చెప్పడం జరుగుతుంది. ఎటువంటి స్థితిలోకి వెళ్ళారంటే క్రైస్తవ్యాన్ని మొత్తం భ్రష్టు పట్టేయడానికి చూస్తున్న వాళ్ళు ఎక్కడో బయట లేరండి, సంఘంలో ఉన్నారు. గుంటనక్కలు, తోడేళ్ళు ఉన్నారండి సంఘాలలో. కాబట్టి క్రైస్తవులు గుర్తుపెట్టుకుని స్వస్థతలు ఉన్నాయి, విడుదలున్నాయి. ఆయన నామంలో శక్తి ఉంది. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన నామంలో గొప్ప విడుదల ఉంది.